ప్రపంచం అంతా. పనులన్నీ రియల్ టైంలో సమీక్ష చేసుకునే పరిస్థితికి వచ్చేసాం. అందుకే నేను ఆలోచించేది, ఈరోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి ఆలోచిస్తే 25 సంవత్సరాల కంటే ముందేసిన ఫౌండేషన్ ఈరోజు హైదరాబాద్ ఒక నమూనా. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలోనే. ఐటీ మీ ఊర్లో చదివిన పిల్లలు చాలామంది ఉంటారు, మీ కుటుంబాల్లో ఉంటారు. అతనికి మీ ఊర్లో ఉండే వాళ్ళకి వ్యత్యాసం చూడండి. ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళు ఎవరంటే తెలుగు జాతి. దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన ఫౌండేషన్. ఇప్పుడు నా ఆలోచన ఒకటి, అది కొంతమందిని చేయగలిగాం. ప్రతి ఒక్క వ్యక్తిని పేదరికం నుంచి ఎందుకు పైకి తేకూడదు, అది చేయడం కోసమే P4 ఫార్ములా. P3 అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది సంపద సృష్టించడానికి పనిచేసింది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తిని సంపద సృష్టించడానికి ప్రజలే ఆస్తిగానే పరిగణిస్తున్నా. ఇంట్లో 5 మంది ఉన్నారు, వాళ్ళకు భూములు లేవు. ఈ 5 మంది ఆస్తిగా పరిగణించి ఆదాయాన్ని ఎట్టు పెంచాలని ఆలోచిస్తున్నా. అది సాధ్యమని నిరూపిస్తాం. అందుకనే నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, నా ప్రాధాన్యత పేదరిక నిర్మూలనలో కూడా మొట్టమొదటి ప్రాధాన్యత, మొట్టమొదటిగా ఈ వెనుకబడిన వర్గాలను పైకి తేవడమే నా లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటే రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలి. రాజకీయాల్లో అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి. ఈరోజు నాకు గుర్తింపు వచ్చిందంటే ఆ గుర్తింపుకు కారణం నా వెనుకబడిన వర్గాలు తప్ప ఇంకొకరు కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అందరూ కూడా సహకరించవచ్చు. దాంట్లో మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా నమ్మింది, బలపరిచింది, కష్టాలు నిలబడింది. సంపద ఉన్నా కాదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఒక స్ఫూర్తిని ఇవ్వాలని స్ఫూర్తినిచ్చినటువంటి బీసీల్ని నా జీవితంలో మర్చిపోలేనని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే నా సంకల్పం మంచి సంకల్పం ఉండొచ్చు, చేయాలని ఆలోచన ఉండొచ్చు, కానీ ఆ ఆలోచన అమలు చేయాల్సింది చివరి వరకు తీసుకుపోయే బాధ్యత ఇక్కడే మీ అందరికీ ఉంది. జనాభా దామాషా ప్రకారం అధికారంలో కూడా ప్రతి ఒక్కరికి భాగస్వాములు కావాలి. అంటే రేపు రాబోయే రోజుల్లో మీరందరూ కానీ బీసీల్లో ఒకటిగా చేయగలిగితే ఎక్కడ చూసినా 150 మంది ఏ పొజిషన్లో అయినా బీసీలే ఉండేట్టుగా చేసే బాధ్యత నాది. అది చెయ్యాలంటే కన్సాలిడేషన్ రావాలి. ఏదో నేను థియరీ చెప్పేసి మీరంతా రేపటి నుంచి ఇంట్లో పోయి పడుకొని రేపు మన ఎమ్మెల్యేలు గెలవకపోతే గవర్నమెంట్ రాకపోతే మళ్ళా మనం రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. ఆ చైతన్యం మీకు 100 రోజులు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేం ఉండదు. గెలిచే అవకాశం కూడా లేదు. లెక్క పెట్టుకోవాలి ఎన్ని సీట్లు వస్తాయని. కానీ ఈరోజు మన మీద బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి, పూర్వ వైభవాన్ని తేవాలి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీకి అండగా ఉన్న వ్యక్తులకి, బీసీలకి న్యాయం చేసే బాధ్యత తీసుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఈ చైతన్యం మీరు తీసుకురండి. మళ్ళా మనం మాట్లాడుకుందాం. ఫుల్ ప్లేటెడ్ ఎలక్షన్ మేనిఫెస్టో పెడదాం. వచ్చిన వెంటనే అధికారంలో వచ్చిన తర్వాత ఎక్కడ రాజకీయంగా ఎట్లా పైకి తేవాలి, ఎంతమందికి ఎమ్మెల్యేలకు ఇవ్వగలుగుతాం, ఎంతమంది ఎంపీలకు ఇవ్వగలుగుతాం, ఇవి మ్యాక్సిమం ఇచ్చుకుంటున్నాయి. ఆ తర్వాత కూడా ఎంతమందికి ఎమ్మెల్సీలుగా ఇవ్వగలుగుతాం, ఎంతమంది కార్పొరేషన్గా కానీ ఎంపీలుగా రాజ్యసభ కానీ ఇవ్వగలుగుతాం, ఇవన్నీ ఇద్దాం. ఒకే ఒకటి మళ్ళీ చెప్తున్నా, నేను అవకాశం ఇస్తాను. నాయకులుగా తయారు కావాల్సిన బాధ్యత మీది. ఆ నాయకత్వం వల్ల మీ జీవితంలో అనేక వెసులుబాట్లు వస్తాయి. సమర్థవంతమైన నాయకత్వం మీ ఇంటికి కూడా మీరు ఒక ఆస్తిగా తయారవుతారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతూ
మరొకసారి ఈ సమావేశంలో మిమ్మల్ని అందరినీ కోరేది 100 రోజుల పార్టీ కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, వెనుకబడిన వర్గాల కోసం మీరు పనిచేయండి. ఆ 100 రోజుల తర్వాత మిమ్మల్ని ఏ విధంగా గౌరవించాలి, ఆర్థికంగా రాజకీయంగా ఏ విధంగా పైకి దేవాలో తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, చాలా ఆలస్యమైన ఒక్కరు కూడా కదలకుండా కూర్చున్నారంటే ఈ స్పిరిట్ని ఈ 100 రోజులు కంటిన్యూ చేయాల్సిందిగా మరొక్కసారి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఎక్కడికక్కడ మంచి నాయకత్వాన్ని ప్రోత్సహించండి, నా దృష్టికి కూడా తీసుకురండి. నేను కూడా వెరిఫై చేసుకుంటాను. వెరిఫై చేసుకుని సమర్థుడైతే అతన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నా బీసీ నాయకులందరికీ, నా బీసీలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు. మా వాళ్ళు వస్తారు, వాళ్ళని ఆదరించండి, మీ సమస్యలు చెప్పండి, మీ సమస్యలన్నీ పరిష్కారం చేసి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హో బీసీ. గట్టిగా చెప్పాలి, జై హో బీసీ. జై హో అంటే బీసీ అని చెప్పండి. జై హో, జై హో, జై హో, జై హో. థ్యాంక్ యూ. మైక్ ఓకే. ఈనాటి కార్యక్రమంలో పాల్గొని